Hi friends, welcome to Market News. Disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends, ICICI Bank Q4 results వచ్చినాయి friends. ఈరోజు నెట్ ప్రాఫిట్ రైజెస్ 18% టు 12,630 కోట్లు, డిక్లేర్స్ 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ క్వార్టర్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ అయితే 18% పెరిగింది, అదే 12,630 కోట్లకు. ఓకే, మళ్ళా ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఓకే, 11 రూపాయలు పర్ షేర్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ ఈజ్ అప్ నియర్లీ 7%. నెట్ ప్రాఫిట్ 7% పెరిగింది. ఓకే, వెల్ ద నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ అప్ ఓవర్ 10%. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ 10% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, గ్రాస్ ఎన్పిఏ హ్యాస్ డిక్లైన్ టు 1.33% ఫ్రమ్ 1.42%. గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అప్పులు తగ్గడం, ఎగ్గొట్టే వాళ్ళు తగ్గడం. అప్పు తీసుకుంటారు కదా, వాళ్ళు ఎగ్గొడితే ఎన్పిఎస్ పెరుగుతాయి. అప్పు తీసుకున్న వాళ్ళు కడితే కరెక్ట్గా టైంకు అమౌంట్ బ్యాంక్స్కు ఎన్పిఎస్ తగ్గుతాయి, లేకపోతే పెరిగిపోతాయి. ఓకే, కొంతమంది వేల కోట్లు తీసుకొని ఫరారైపోతారు, వాళ్ళు అట్లాంటప్పుడు ఎన్పిఎస్ పెరిగిపోతాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకే, అదే వేల కోట్లు తీసుకొని ట్యాన్కి కట్టేస్తే బ్యాంక్స్కు ఎన్పిఎస్ తగ్గుతాయి. అది గ్రాస్ ఎన్పిఏ హ్యాస్ డిక్లైన్ టు తగ్గింది, బెనిఫిట్ అది 1.33% వచ్చింది ఫ్రమ్ 1.42%. 1.33 అంటే తగ్గింది. ఓకే, వైల్ నెట్ ఎన్పిఏ ఇస్ డౌన్ అట్ 0.43% వర్సెస్ 0.46%. ఓకే, నెట్ ఎన్పిఏ కానీ తగ్గింది 0.43%. ప్రీవియస్ క్వార్టర్లో 0.46% ఉండింది. ప్రీవియస్ క్వార్టర్లో 0.46, ఈ క్వార్టర్లో 0.43 అంటే తగ్గింది. బ్యాంకు పాజిటివ్, అది ఎన్పిఎస్ తగ్గితే హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గింది. ఓకే, ద బ్యాంక్స్ బోర్డ్ హ్యాస్ డిక్లేర్డ్ HDFC Bank కానీ HDFC board has declared a final dividend of 22 rupees per share for FY25. ICICI 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇచ్చింది కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫైనల్ డివిడెండ్ డిక్లేర్ చేసింది 22 రూపాయలు పర్ షేర్ అని, ఒక షేర్కి 22 రూపాయలు. ఓకే, ఎస్ బ్యాంక్ క్వార్టర్ 4 రిజల్ట్స్ కానీ వచ్చినాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ స్పైక్స్ 63% టు 738 crore. నెట్ ప్రాఫిట్ ఎస్ బ్యాంక్ యొక్క నెట్ ప్రాఫిట్ 63% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అంటే 738 కోట్లు పెరిగింది. బీట్స్ ఎస్టిమేట్స్ ఆన్ లోయర్ ఎన్పిఎస్. లోయర్ ఎన్పిఎస్ను బీట్ చేసింది, బాగా వచ్చింది ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఎన్పిఎస్ తగ్గినాయి, ఇయర్ ఆన్ ఇయర్లో ఎన్పిఎస్ తగ్గినాయి. నాట్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎగ్గొట్టే వాళ్ళు తగ్గిండ్రు. ఓకే, బాగా టయానికి కడుతున్నారు కాబట్టి నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎస్ బ్యాంకు కానీ. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ జిఎన్పిఏ అంటాము, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ స్టూడ్ అట్ 1.6%. ఇన్ ద మార్చ్ క్వార్టర్లో 1.6% ఉంటే అగేన్స్ట్ 1.6% ఇన్ ద డిసెంబర్ క్వార్టర్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్లో 1.6%, ఇప్పుడు కానీ 1.6% మార్చ్ క్వార్టర్లో కానీ. గ్రాస్ ఎన్పిఏ సేమ్ వచ్చింది. ఓకే, నెట్ ఎన్పిఏ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చి 0.3% అగేన్స్ 0.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 0.3% ఎన్పిఎస్ నెట్ ఎన్పిఏ కానీ తగ్గింది. లాస్ట్ క్వార్టర్లో 0.5% వచ్చింది ఎస్ బ్యాంక్ది. ఇప్పుడు 0.3% అంటే తగ్గింది కదా, అది బెనిఫిట్ బ్యాంకు. ఎగ్గొట్టే వాళ్ళు తగ్గిందని మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఎస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే,
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ఏం చెప్తున్నారంటే ఇండియాస్ 6.5% జీడిపి గ్రోత్ ప్రొజెక్టెడ్ ఫర్ FY26. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026కు ఇండియాస్ జీడిపి గ్రోత్, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ గ్రాస్ డొమైన్ ప్రొడక్ట్ అంటాం మనము. జీడిపి అంటే మన దేశానికి ఇది కావటం, ఇది ఇంపార్టెంట్. జీడిపి మన దేశ జీడిపి. ఓకే, ఇండియా జీడిపి 6.5% పెరుగుతుంది. ఓకే, గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు గవర్నర్ గారు ఫైనాన్షియల్ ఇయర్ 26కు. డిస్పైట్ గ్లోబల్ ఛాలెంజెస్ టారిఫ్ వార్ అదంతా ఉంది కదా, అయినా కానీ బెనిఫిటే బెస్ట్ 6.5% జీడిపి గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ సెడ్ దట్ ద గ్రోత్ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్. గ్రోత్ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ కానీ పెరిగింది. విత్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్టెడ్ టు అలైన్ విత్ ద 4% టార్గెట్ ఇన్ FY26. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కానీ 4% టార్గెట్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 26కు కానీ. ఓకే, ట్రేడ్ బ్రెయిన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ట్రేడ్ బ్రెయిన్స్ వాళ్ళు 5 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. ట్రేడ్ బ్రెయిన్స్ వాళ్ళు ఫస్ట్ స్టాక్ బిఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే 80,290 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ బిఎస్సిది. ఓకే, ఇన్ 5 years 4,507% పెరిగింది. 5 yearsలో 4,507% పెరిగింది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ. అంత రిటర్న్స్ వచ్చినాయి, 4,507% రిటర్న్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కు లాస్ట్ 5 yearsలో. ఏషియాస్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ ఎక్స్చేంజ్ బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియా యొక్క ఫస్ట్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఎక్స్చేంజ్ ఇది బిఎస్సి. ఓకే, అది ఇంకా కోఫోర్జ్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ కదా ఇది. ముందు దీన్ని NIIT అంటాం. ముందు NIIT తెలుసు కదా, NIIT సాఫ్ట్వేర్ కోర్సులు నేర్పిస్తా ఉంది చాలా సంవత్సరాల నుంచి. అదే కోఫోర్జ్గా పేరు మార్చుకున్నారు. NIITనే కోఫోర్జ్గా మార్చుకున్నారు పేరు. ఇప్పుడు కోఫోర్జ్ అంటాం. అది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇట్ ఈస్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఇది డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఇది డిజిటల్ సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ ఫార్మర్లీ నోన్ యాజ్ NIIT టెక్నాలజీస్. NIIT టెక్నాలజీస్నే కోఫోర్జ్ అంటాము. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ కోఫోర్జ్ ఈజ్ 40,750 crores. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కోఫోర్జ్ది 40,750 కోట్లు. 40,750 కోట్లు. అండ్ ఇన్ 5 years, ఒక 5 yearsలో 235% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కు. 235% కోఫోర్జ్ 5 yearsలో. ఫెడరల్ బ్యాంక్ థర్డ్ స్టాక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇది. ఓకే, ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కేరళ. ఇది కేరళలో ఉంది ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,890 కోట్లు. అండ్ ఇన్ 5 years, 5 సంవత్సరాల్లో ఇది 324% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్. 324% 5 సంవత్సరాల్లో. ఏది ఫెడరల్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు MCX ఉంది కదా, MCX కంపెనీ అది కానీ చెప్పిండ్రు, రికమెండ్ చేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటాం. MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. ఇది డెరివేటివ్స్ జరుగుతూ ఉంటాయి దీంట్లో, ట్రేడింగ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఇది. దట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ట్రేడింగ్ ఆఫ్ కమోడిటీ డెరివేటివ్స్ ట్రాన్సాక్షన్స్. ఆన్లైన్ ట్రేడింగ్ ఆఫ్ ద డెరివేటివ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ ట్రేడింగ్లో. ఓకే, ఇది ఈ ఎక్స్చేంజ్లో కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఇది. ఓకే, డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అంటాం. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,810 కోట్లు. 28,810 కోట్లు. అండ్ ఇన్ 5 yearsలో 409% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కు. ఇంకా 5th కంపెనీ వచ్చి ICICI బ్యాంక్. ఓకే, ICICI బ్యాంక్ కానీ ఇది ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా.
ఓకే. ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఇది. ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ 1 ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇండియాలో. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1,00,000 కోట్లు. దీనికి 1,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐసిఐసిఐ బ్యాంకు. అండ్ ఇన్ 5 ఇయర్స్లో 275% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కు. 5 ఇయర్స్లో 275%. ఫ్రెండ్స్, ఇవన్నీ మంచి కంపెనీలు, ఇవి మంచి ఫండమెంటల్స్ ఉండే కంపెనీలు. మీరు చూసి మీ ఆడిటర్ని అడిగి మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో కలుద్దాం రేపు. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ టుమారో. థ్యాంక్ యూ.